హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అసలిప్పుడు మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటి? సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. నేను అంటే మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. అదేంటంటే మీ స్ట్రెంగ్త్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీ వీక్‌నెస్‌ని మీరు ఇగ్నోర్ చేయాలి అని. సో రకరకాలుగా ఈ మధ్యన ఎందుకో కానీ ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ రిలేటెడ్‌గానే నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపించింది. చాలా రీడింగ్స్‌లో చెప్తున్నాను. సో ఈరోజు నాకెలా అనిపించిందంటే, మేబీ మీలో చాలా మందికి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటో తెలియాలి. మేబీ మీ కాన్షియస్‌నెస్ వరకు మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ గురించి వాళ్ళకంటే బాగా ఎవరికీ కూడా క్లారిటీ ఉండదు. సో బేసిక్‌గా మీ స్ట్రెంగ్త్, వీక్‌నెస్ ఏంటి అనేది మీకు తెలియచ్చు. బట్ ఈరోజేంటంటే టారో రీడింగ్ ప్రకారం అసలు మీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ అనేది ఏంటి? సో మీరు ఏం చేంజ్ చేసుకోవాలి అనేది రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇది ఎందుకు అంటే డెఫినిట్‌గా మీలో చాలా మంది కొన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. ఆర్ కొంత మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. మీలాంటి వాళ్ళకేంటంటే ఒక మోటివేషన్‌లా యూజ్ అవుతుంది అని నాకనిపించింది. ఆఫ్‌కోర్స్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేసుకొని చేంజ్ చేసుకోవడానికి కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుందండి. అందులో అయితే డౌట్ లేదు. సో అందుకే అసలు చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది అని. ఇలాంటి వీడియోని మోస్ట్‌లీ ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎదుటి వ్యక్తులు సిట్యుయేషన్స్ గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీకోసం మీరు తెలుసుకోవడం అనేది అంతకంటే ఇంపార్టెంట్. ఈ పార్ట్ మీరు వింటారో లేదో నాకైతే తెలీదు. బట్ రీడింగ్‌నయితే చూడడానికే ట్రై చేయండి. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ స్ట్రెంగ్త్ కార్డ్స్ ఉన్నాయి మీరు చూసినట్టుగా అయితే. సో మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంది, ఏది పిక్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అనేది మీరు చూసుకొని స్ట్రాంగ్‌గా మీకు అనిపించిందే పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ స్ట్రెంత్ కార్డ్‌కి ఒకటే మీనింగ్ అండి. అదేం లేదు. అంటే ఇప్పుడు మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బట్ ఆఫ్‌కోర్స్ మీరు కరెక్ట్‌గా థింక్ చేసి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరండి. ఆ టైంకి మేబీ చేయలేరు, మీ వల్ల అవ్వదు అనిపించినా సరే స్టిల్ మీరేంటంటే ఫైట్ చేయాలి. మీ కంట్రోల్‌లోకి సిట్యుయేషన్స్‌ని తీసుకురావాలి అనుకుంటే మీరు తీసుకురాగలరు. అండ్ ఇంకొకటి కూడా నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీరు చేయలేరు, మీ వల్ల అవ్వదు అనుకుంటే మీరు ఏది చేయలేరండి. అండ్ మీ వీక్‌నెస్ కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సుంటుంది. లేకపోతే అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. సిట్యుయేషన్స్ ఏవి కూడా ఒక పర్సన్ కంట్రోల్‌లోకి అంత ఈజీగా అయితే రావు. దానికి కూడా కష్టపడాల్సుంటుంది. బట్ వన్స్ కష్టపడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. అదైతే నేను చెప్పగలను. సో అసలు చూద్దాం. మీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా స్ట్రాంగ్. అంటే దానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అదేంటంటే మీరు పాస్ట్‌లో చాలా సిట్యుయేషన్స్ చూసారండి. మీ లైఫ్‌లో డిఫరెంట్ ఫేజెస్‌లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, అవి ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత కూడా మీరేంటంటే స్లోగా హీల్ అవుతూ బెటర్ అవుతూనే వచ్చారండి. అంటే మీరు స్టబ్బర్న్‌గా ఉన్నారు ఎక్కడో కానీ. అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనే స్టబ్బర్న్‌నెస్ మీలో నాకు కనిపిస్తుంది. సో, దానర్థం ఏంటంటే,
మీరు ఒక టఫ్ ఫైట్ ఇచ్చే టైప్. అంత ఈజీగా గివ్ అప్ చేసేసే టైప్ కాదు. అది మీ స్ట్రెంగ్త్ అనే చెప్పాలి. సో, ఇలా ఏంటంటే మీరు హీల్ అవుతూ మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవడం కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో, ఇది మీరు క్లియర్‌గా సెన్స్ చేస్తున్నారు. బట్ ఇది మీరేంటంటే మీ స్ట్రెంగ్త్ అని రియలైజ్ అవ్వట్లేదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో కంటిన్యూయస్‌గా ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయండి. ఎక్కడా కూడా అంటే ఒక బ్రేక్ ఉన్నట్టుగా లేకపోతే మీరు హ్యాపీగా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే ఒకటి అందరి లైఫ్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. బట్ మీ లైఫ్‌లోని ఈ అప్ అనే దానికంటే డౌనే ఎక్కువగా ఉన్నట్టుంది. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఛాలెంజే. ఇంకా లైఫ్ బెటర్ అవుతుంది అని మీరు అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఛాలెంజ్ మీ ముందుకొస్తుంది. సో, ఎక్కడా కూడా మీకేంటంటే ఆ ఫ్రీడమ్ అనేది లేదండి. సో, మీరేంటంటే ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీ లైఫ్‌లోని మీరేంటంటే సర్వైవ్ అవ్వాలి అని చెప్పి మీరు చెయ్యని ప్రయత్నాలు లేవు. సో, అంటే మీ టఫ్‌నెస్ అనేది మీ స్ట్రెంగ్త్‌ని ఇండికేట్ చేస్తుందండి. ఇది మీరు స్ట్రెంగ్త్‌గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు ఫేస్ చేయగలరు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఫైట్ చేయగలరు. మీరు స్టాండ్ తీసుకోగలరు. ఇక్కడ మీకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. మీకు నేచురల్‌గా ఎబిలిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ మీరు చాలా చూసారు, చాలా ఫేస్ చేశారు కాబట్టి ఇంకా మీరేంటంటే ఆ రకంగా చేంజ్ అయిపోయారు. సో, మీకు తెలుసండి. మీ సిట్యుయేషన్స్ గురించి ఒక ఐడియా ఉంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా తెలుసు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీ ముందుకి ఏదో మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఛాలెంజ్ వచ్చినా సరే స్టిల్ అది కూడా మీరు ఓవర్‌కమ్ చేయగలరు. ఎందుకంటే ఆహ్, మీరు అంత టఫ్ అండి. అంటే ఫైటర్ టైప్ అన్నమాట. సో, మీరేంటంటే చేయగలరు. ఇది మీ స్ట్రెంగ్తే. ఇది ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే బావుంటుంది. ఆఫ్‌కోర్స్ మీలో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. బట్ కొన్ని సార్లు ఏంటంటే మీరెందుకో కానీ అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారండి. వీక్‌గా ఫీల్ అవుతున్నారు. భయపడుతున్నారు. మేబీ మీరది కాదేమో! అంటే మీరలా చేయలేరేమో! సో, మీ వల్ల అవ్వదేమో! ఎందుకంటే ఒక పర్సన్ ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తే ఓకే. ఆర్ ఇంకొక రెండో, మూడో ఛాలెంజెస్ ఫేస్ చేసినా ఓకే. బట్ కంటిన్యూయస్‌గా ఛాలెంజెస్ వస్తున్నప్పుడు అది ఫేస్ చేయడం అనేది ఎవరికైనా కష్టమేనండి. అది ఏంటంటే ఎవరు హ్యాండిల్ చేయలేరు. బట్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలండి. మీరొక స్ట్రాంగ్ పర్సన్ అని. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే మిమ్మల్ని మీరసలెక్కడా కూడా డౌట్ పడొద్దు, భయపడొద్దు. అండ్ మీరు స్ట్రాంగ్ పర్సన్ కాదేమో అనుకోని అలాంటి ఆలోచనలతో ప్రిటెండ్ చేసుకోవద్దండి. మీరు స్ట్రాంగ్ పర్సన్. ఇది అవునన్నా, కాదన్నా నిజం. సో, దీనికి ఇంకొకళ్ళొచ్చి మీకు ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆహ్, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా హై లెవెల్‌లో ఉన్నాయని చెప్పొచ్చండి. ఇది కూడా మీ స్ట్రెంతే. ఎందుకంటే చాలా మందికి అంత స్ట్రాంగ్ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఉండవు. చాలా వరకు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు చేయాలనుకుంది చేస్తారు. కానీ మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ గురించి ఆలోచించినప్పుడు ఆర్ ఎవరైనా ఒక పర్సన్ గురించి మీరు ఆలోచించినప్పుడు క్లియర్‌గా మీరు సెన్స్ చేయగలుగుతారు. అంటే పర్సన్స్‌ని రీడ్ చేయగలుగుతారు. ఆర్ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేయగలుగుతారు. అంటే మీలో కొంతమంది మైండ్ రీడర్స్ కూడా ఉండొచ్చు. ఎదుటి వ్యక్తుల గురించి బాగా అంటే అర్థం చేసుకునే ఆ నేచర్ కూడా మీకుంది అని చెప్పొచ్చు. ఇది కూడా మీ స్ట్రెంగ్తేనండి. ఆఫ్‌కోర్స్ మీకు ఇంత స్ట్రాంగ్‌గా ఎబిలిటీస్ ఉన్నప్పుడు మీరు ఏది సెన్స్ చేస్తే మీరు దాని ప్రకారం కానీ ఫాలో అయితే అదే వర్కౌట్ అవుతుంది. అంటే అది ఒక సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక పర్సన్ రిలేటెడ్‌గా అయినా సరే మీరు అది చేయగలరండి. ఇది కూడా మీ స్ట్రెంగ్త్ అనే మీరు కన్సిడర్ చేయాలి. ఈవెన్ మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌ని ఏదో అంటే పైపైన చూసేసి డెసిషన్ తీసుకోవడం లాంటివి కూడా చేయరు. చాలా డీప్‌గా అనాలిసిస్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని. వన్స్ మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో దాని ప్రకారమే మీరేంటంటే ఫాలో అవుతారు. ఇది కూడా స్ట్రెంగ్త్ అనే చెప్పాలి. అంటే కొంతమంది ఉంటారండి. డెసిషన్స్ అనేవి ఈజీగా తీసుకుంటారు. మీరు ఈజీగా తీసుకోరు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎమోషనల్ పర్సన్ కాదు. మేబీ ఒకప్పుడు మీరు ఎమోషనల్ పర్సన్ అయ్యుండొచ్చు. బట్ మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్, స్ట్రగుల్స్ చూసిన తర్వాత ఇంకా అలా కాకుండా చేంజ్ అయిపోయారు. టఫ్ పర్సన్ లాగా. సో, అందుకే మీరేంటంటే అంత ఈజీగా మెల్ట్ అవ్వరండి దేనికి కూడా. ఇది కూడా మీ స్ట్రెంగ్త్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే మీరు మిస్టీరియస్‌గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారండి. వ్యక్తులతో ఎక్కువ ఓపెన్ అయిపోరు. ఆర్ అంటే మీ విషయాలన్నీ కూడా మీరు షేర్ చేసుకోవడం కానీ, ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కానీ, అలాంటివి కూడా చేయరు. జస్ట్ ఎక్కడో కానీ మీరేంటంటే కొంచెం మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అది ఇక్కడ ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది కానీ, అదర్ దెన్ దట్ మీరేంటంటే డెఫినెట్‌గా చాలా టఫ్ పర్సన్ అని చెప్పొచ్చండి. మీ స్ట్రెంగ్త్స్ మీరు తెలుసుకుంటే బావుంటుంది. ఇఫ్ తెలియకపోయినా సరే స్టిల్ మీరేంటంటే సిట్యుయేషన్స్ ప్రకారం మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి
పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఇంకా మీ వీక్‌నెస్ విషయానికొచ్చేసరికి నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ థింగ్ అండి, మీరు ఏదైనా ఒకటి బిలీవ్ చేస్తే ఆర్ మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ ఆర్ ఒక పర్టిక్యులర్ పర్సన్‌తో కానీ అటాచ్‌మెంట్ పెంచుకుంటే వన్స్ అలా అటాచ్‌మెంట్ పెంచుకున్న తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్‌ని పెంచేస్తుంటారండి. అంటే ఆ పర్సన్ స్టాండర్డ్ మీరు పెంచడం ఏంటి? వాళ్ళొక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే దాని ప్రకారం మీరు అంటే మూవ్ అవ్వాల్సుంటుంది. ఆర్ ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సుంటే. బట్ మీరెలాగా ఆ పర్సన్ స్టాండర్డ్‌ని పెంచుతారు? ఎందుకంటే ఇలా చాలా మంది తెలియకుండానే ఒక పర్సన్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆర్ వాళ్ళ స్టాండర్డ్‌ని పెంచడం వల్ల వాళ్ళదే డిజర్వ్ చేస్తారేమో, వాళ్ళదేనేమో అనుకోని ఈ పర్సన్స్‌ని మిస్‌ట్రీట్ చేయడం కానీ, ఈ పర్సన్స్‌కి ప్రాబ్లమ్ తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ఇది చాలా మందికి కామన్‌గా జరిగేది అని చెప్పొచ్చు. సో, మీ విషయంలో కూడా నాకది క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే వన్స్ మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ ఆర్ ఒక పర్టిక్యులర్ పర్సన్‌తో కానీ అటాచ్‌మెంట్ పెంచుకుంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటారు. అదేంటంటే మీకు తెలియకుండానే నార్మల్ కంటే కూడా బియాండ్ వెళ్ళిపోతుంది. సో, అది మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. యాక్చువల్‌గా మీరు డిసిప్లైన్డ్ పర్సనే. కానీ వన్స్ మీరేంటంటే ఆహ్, ఒకసారి కానీ ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఆ వేలో థింగ్స్ ఆపరేట్ అవ్వాలి అని ట్రై చేసిన తర్వాత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. ఆ డిసిప్లైన్ అనేది మీలో కనిపించదు. సో, అది డెఫినిట్‌గా మీ వీక్‌నెస్ అనే చెప్పాలండి. ఆఫ్‌కోర్స్ మీరు ఎమోషనల్ పర్సన్ కాదు కానీ కొన్ని సార్లు మేబీ అంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత టఫ్ పర్సన్ అయినా సరే ఆ వీక్ మూవ్‌మెంట్ అనేది ఉంటుందండి. సో, ఆ వీక్ మూవ్‌మెంట్‌లోని మీరు మీలా రియాక్ట్ అవ్వట్లేదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అయిపోవడం, ఎక్కువ పర్సన్స్‌కి ఛాన్స్ ఇవ్వడం, ఎక్కువ మీరేంటంటే మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌లోని ఇన్వాల్వ్ అవ్వడం, మీకు సంబంధం లేకపోయినా మీరు ఆ రకంగా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారేమో. ఇది డెఫినిట్‌గా మీ వీక్‌నెస్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. ఒక పర్సన్ మీకు నచ్చినా ఆర్ ఒక పర్సన్‌తో మీకు మంచి కనెక్షన్ ఉన్నా స్టిల్ వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే అవ్వాలని రూల్ లేదు. సో, మీరేంటంటే అది నిజమే అని బిలీవ్ చేసి అంటే ఆ పద్ధతిలో ముందుకు వెళ్తుండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇది ఒక పర్సన్‌కి సంబంధించిందనే కాదండి. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోనైనా సరే మీకు 100% అది వర్కౌట్ అయిపోతది అన్నప్పుడు మీ ఒపీనియన్ కానీ, మీ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటున్నాయండి. సో, దానివల్ల మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కానీ, ఎమోషనల్‌గా కొంత డ్రైన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ నాకు కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. అంటే చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు వీక్ పర్సన్ కాదు కానీ స్టిల్ వీక్‌నెస్ ఉంది మీకు. ఆ వీక్‌నెస్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అండ్ ఒకసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు. వన్స్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు మీలా కూడా ఉండట్లేదు. ఇంకొక పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఈ ఇంకొక పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి మీ లైఫ్‌లోకి మీరు న్యూ ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. సో, ఇది చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇది చేంజ్ అవ్వకపోతే మాత్రం మీరు వచ్చే రోజుల్లో కూడా చాలా రకాలుగా డిసప్పాయింట్ అవుతారు. ఆఫ్‌కోర్స్ ఒక ప్రాబ్లమ్ వస్తే హ్యాండిల్ చేసేంత స్ట్రెంగ్త్ మీకుందండి. కానీ అసలు ప్రాబ్లమ్‌ని ఎందుకు ఇన్వైట్ చేసుకోవాలి? మీ వీక్‌నెస్‌తోని మీరు ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. దాన్ని మళ్ళీ మీ స్ట్రెంగ్త్‌తో సాల్వ్ చేసుకుంటున్నారు. సో, అదే మీ ఎనర్జీస్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే అండ్ వ్యక్తుల మీద మీరు తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఆర్ ఒక సిట్యుయేషన్ మీద మీరు తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే అది కంప్లీట్‌గా వర్కౌట్ అయ్యే వరకు కూడా దాన్ని మీరు 100% ట్రస్ట్ చేయకుండా మీరు మీలా ఉంటే ఇలాంటి సిట్యుయేషన్స్ రావండి. క్లియర్ కట్‌గా మీరెందుకో ఎమోషనల్ అవుతున్నారు. అన్నీ కూడా మీ ఎమోషన్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. ఐ మీన్ మీ వీక్‌నెస్ అని చెప్పొచ్చది. సో, జాగ్రత్తగా ఉంటే బావుంటుందండి. మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. మీరేంటంటే ఆల్రెడీ హీల్ అవుతున్నారు. బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ ఉంది ఆ ప్రాబ్లమ్. అలా అని చెప్పి మీరు ఎమోషనల్ పర్సన్ కాదు. కానీ వన్స్ అటాచ్‌మెంట్ కానీ అలా ఏర్పడిన తర్వాత ఎందుకో కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. అది కొంచెం కష్టమే. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పాను కదండీ! పాస్ట్‌లో కూడా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకోవడం వల్లే మీ లైఫ్‌లో డిజాస్టర్ అనేది జరిగిందండి. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా సరే నాకు కార్డ్స్ ప్రకారం అనిపిస్తుందేంటంటే, మీరు 100%
హోప్స్ పెట్టుకుంది ఆర్ 100% బిలీవ్ చేసిన సిచ్యువేషన్ మీకు వర్కౌట్ అవుతుంది ఆర్ మీకు ఎక్స్ట్రీమ్ గా హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు అనుకున్నవే మీకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాయి. అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సో అక్కడి నుంచి మీరు ఏంటంటే కొంత స్టబ్బన్ గా చేంజ్ అయ్యారు. కానీ ఈ స్టబ్బన్నెస్ తోని మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి తీసుకురాలేరండి. దానికి రీజన్ ఏంటంటే మీరు చూసే పర్సెప్షన్ మారట్లేదు. అండ్ మీకు సిచ్యువేషన్‌ని ఎలా అయినా హ్యాండిల్ చేయాలి అనే స్టబ్బర్‌నెస్ అయితే ఉంది. కానీ మీరేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని ఆ రకంగా ఉండకూడదు. ఆర్ కొంత మీరు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనే చేంజెస్‌నైతే మీలో తీసుకురాలేకపోతున్నారు. సో, మీలో అలాంటి చేంజెస్ కూడా వచ్చిన రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. ప్లస్ ఇంకొకటేంటంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో లేవు. మీరెందుకో డిసిప్లైన్డ్‌గా ఉండలేకపోతున్నారు అని మీకు అనిపించినప్పుడు, మీరు కొంచెం అంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేసేవాళ్ళు కొంచెం అంటే అడ్వైస్ అడిగినా సరే పర్వాలేదు, గుడ్ అడ్వైసే ఇస్తారు అని అనిపించే వ్యక్తులతో కానీ మీరు మాట్లాడితే బావుంటుందండి. అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి క్లీన్‌గా వస్తాయి. అలా అని వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ వాళ్ళిచ్చే అడ్వైస్ అనేది మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? కొంత మీరు స్టేబుల్‌గా ఉండేలా చేస్తుందా? లేదా? అని మీరు చూసుకొని చేంజ్ కోసం మీరు ట్రై చేయొచ్చండి. అదే నేనిక్కడ మీకు చెప్పాలనుకుంది. సో, మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పటికైనా సరే కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని, కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండి ఆఫ్‌కోర్స్ మీకు ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నట్టే మీ ఇంట్యూషన్ ద్వారా. సో, ఆ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ద్వారా అయినా సరే మీరేంటంటే కొంత ఎదుటి వ్యక్తులకి ఆ పవర్ ఇవ్వకపోతే బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రెంగ్త్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటి? మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ స్ట్రెంగ్త్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. ప్రతి మనిషికి కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఏ సిట్యుయేషన్ అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. బట్ ఆ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉండాలండి. అంటే ఇప్పుడు మీరొక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఛాలెంజెస్ అనేవుంటాయి. అంత ఈజీగా మీరు ఏది కూడా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోలేరు. కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ ఆ సిట్యుయేషన్ ప్రకారం మీరు ఏం చేయాలి అనేది కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడే మీరేంటంటే ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, బేసిక్‌గా ఈ కార్డ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మీ స్ట్రెంగ్త్ ప్రకారమే మీరు ఏదైనా సిట్యుయేషన్‌ని కంట్రోల్‌లోకి తీసుకురాగలరు అని ఇండికేషన్ పెట్టానంతే. బట్ రియల్‌గా అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి? అసలు మీ వీక్‌నెస్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. ప్రెజెంట్‌లో డిఫరెంట్‌గా ఉన్నారండి. పాస్ట్‌లో మీరేంటంటే, ఏదైనా ఒక సిట్యుయేషన్ మీ ముందుకొస్తే, మీరు ఎక్కువ టైం తీసుకొని, టైం వేస్ట్ చేసుకొని, ఆర్ మీరేంటంటే ఏ డెసిషను తీసుకోలేక స్టక్ అయిపోయి, ఆ టైప్ కాదండి. ఒక సిట్యుయేషన్ వచ్చింది. మీరక్కడ ఒక డెసిషన్ తీసుకోవాల్సుంది, ఆర్ ఒక చాయిస్ చేసుకోవాల్సుంది అంటే, మోస్ట్‌లీ మీరేంటంటే ఏది కరెక్ట్ అయితే అదే చాయిస్ చేసుకునేవారు. అంటే దానికోసం మీరేంటంటే మళ్ళీ నేను ఇలాంటి చాయిస్ చేసుకోవడం ఏంటి? నేను ఇలా ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? నా కోసం నేను ఆలోచించుకుంటాను అని ఇలా ఒక సెల్ఫిష్ టైప్ కూడా కాదండి. కేవలం మీరేంటంటే అది మీకు కన్వీనియంట్ ఆర్ అది కరెక్ట్ అని అనిపించిన తర్వాత మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కాంప్రమైజ్ అవ్వడం కానీ ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి. అంటే యాక్చువల్‌గా ఇది స్ట్రెంగ్త్ అండి. వీక్‌నెస్ కాదు. మీరేంటంటే అలానే ఉండేవారు. ఒక టఫ్ పర్సన్ లాగా ఏదో ప్రిటెండ్ చేసి అంటే వ్యక్తుల దగ్గర ఏదో స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా ఆ రకం కాదు మీరు. మీరేంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ అని ఈక్వల్‌గా అసలు ఏంటి అని చెక్ చేసేవారు. వన్స్ చెక్ చేసిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే,
మీ వైపు నుంచి మీరు అక్కడ కొన్ని చేయాల్సి ఉంది. మీ ఎండ్ నుంచి కూడా మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తే మీరు 100% విల్లింగ్‌తోనే చేసేవారండి. ఇది నిజంగానే స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇలా అయితే మాత్రం ఎవరు ఉండలేరు. చాలా తక్కువ మంది ఈ రకంగా ఉంటారు. ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు అడ్జస్ట్ అవుతారు, ఎవరు కాంప్రమైజ్ అవుతారు. ఎవ్వరు కూడా అలా అవ్వరు. ఎవరో మీలాగా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళవుతారు. సో, మీరు కూడా అలానే మీ లైఫ్‌లో కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ చేసుకున్నారు. బట్ సమ్‌వేర్ ఇదేంటంటే మీరు చేయకుండా ఉండాల్సిందే అని ఇప్పటికి రిగ్రెట్ అవుతూ ఉండొచ్చు. కానీ ఇది మీ స్ట్రెంగ్త్‌ని ఇండికేట్ చేస్తుందండి. ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్‌లో అలాంటివి చేశారు అని గుర్తు చేసుకుంటే అది మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీ వీక్‌నెస్‌గా కూడా కన్సిడర్ చేయొద్దు. అది మీ స్ట్రెంగ్త్‌గానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే అది నిజంగానే స్ట్రెంగ్త్. ఎవరు చేయలేనివి మీరు చేశారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఏంటంటే కొన్నిసార్లు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసి వాటిని పాజిటివ్ వేలో చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నారండి. బట్ అదేంటంటే ఎందుకో కానీ ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నట్టు అవ్వట్లేదు. అంటే ఒక పర్సన్ నేచర్ అనేది కంప్లీట్‌గా ఒకేసారి చేంజ్ అయిపోదు కదా! ఇప్పటికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా అలా ఉండాలనే అనుకుంటున్నారు కానీ, థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే అది స్ట్రెంగ్త్ కాదు వీక్‌నెస్ అని అనుకుంటున్నారు. కానీ అదే స్ట్రెంగ్త్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికి కూడా థింగ్స్‌ని కరెక్ట్ ఆర్డర్‌లోనే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇప్పటికి కూడా మీకేమనిపిస్తుందంటే అలా వీక్‌నెస్ అనుకున్నా ఆర్ పర్సన్స్ ఎవరైనా జడ్జ్ చేసినా సరే, మీరు చేంజ్ అవ్వలేకపోతున్నారు అని ఎక్కడో గాని ఫీల్ అవుతున్నారు. బట్ అలా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మేబీ అంటే మీ లైఫ్‌లో ప్రెజెంట్ డివైన్ టైమ్ కాకపోవడం వల్ల కూడా కొంత మీరేంటంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మీరు మీ లైఫ్‌లో డివైన్ టైమ్‌తో సంబంధం లేకుండా మీరు మీలానే ఉండాలండి. మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవద్దు. అండ్ మీరేంటంటే పర్టిక్యులర్‌గా కరెక్ట్ ఏది, రాంగ్ ఏది అని తెలుసుకొని, దాని ప్రకారం కరెక్ట్‌గా ఫాలో అయ్యే టైప్ అండి. సో, అలాంటి టైప్ అయిన మీరు, మీరు ఎలా అసలు అది మీ వీక్‌నెస్ అనుకుంటారు? అదసలు వీక్‌నెస్సే కాదు స్ట్రెంగ్త్. అంటే మీరు అనుకోవచ్చు. మేము అలా అనుకోవడానికి రీజన్ ఒకటేనండి. మాకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మేమేంటంటే ఏది చేంజ్ చేయలేకపోతున్నాం. మరి ఇదంతా కూడా అంటే మేము కరెక్ట్‌గా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్లనే కదా! ఆర్ మేమేంటంటే అలా ఆలోచించడం వల్లనే అనే ఫీలింగ్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఆ వీల్ ఆఫ్ కర్మ అనేదేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు కరెక్ట్‌గా వెళ్తున్నప్పటికీ కూడా స్టిల్ అది మీకు అవ్వకుండా చేయడం కానీ, మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ చేస్తుంది. బట్ దాని అర్థం ఏంటంటే మీరు ఒక రాంగ్ పాత్‌లో వెళ్తున్నారు. లేకపోతే ఇది మీ వీక్‌నెస్ అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇది స్ట్రెంగ్తేనండి. సో, ఇలానే ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా వ్యక్తులు మీ లైఫ్‌లో మీకు సపోర్ట్ చేసి, వాళ్ళు మీకు ఏదైనా సరే చెప్తున్నా సరే, అది మీరు వినాలి అనుకుంటే వినొచ్చు కానీ, 100% కూడా వాళ్ళ ఒపీనియన్స్ మీద మీరు డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదండి. మీరు చేయాల్సిన వర్క్ చేయాలి. మీ ఇండివిడ్యుయాలిటీ అనేది మీరు అలా కాపాడుకోవాలి. అంటే ఇక్కడ మీ స్ట్రెంగ్త్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే, మీరు కరెక్ట్‌గా ఉండడమే మీ స్ట్రెంగ్త్ అండి. దాన్ని ఎవరైనా సరే వీక్‌నెస్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నా, దానివల్ల మీకు ఏ పని జరగట్లేదు అని మీకు అనిపిస్తున్నా, స్టిల్ అదే మీ స్ట్రెంగ్త్. అంటే మీరు అనుకోవచ్చు, దానివల్ల మేము గెయిన్ చేసిందేం లేదండి. అంటే దానివల్ల మేము సఫర్ అవుతుంది అంతా ఉంది అని మీరు అనుకున్నా, మీరేం గెయిన్ చేయట్లేదండి. కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మీకేమైనా చేంజ్ కనిపిస్తే, ఓకే. మనం చేసింది కరెక్టే అని బిలీవ్ చేయొచ్చు. బట్ ఇన్‌స్టంట్‌గా మీకేం చేంజ్ కనిపించకపోయినా ఆర్ దానివల్ల మళ్ళీ మీరేమైనా కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీకెలా అనిపిస్తుందంటే, ఓకే. అంటే నేను ఇలా చేసినా సరే ఇది రాంగు. లేకపోతే నేను ఇలా ఉండకూడదు. బట్ నేనిలా ఉన్నాను. ఇది చేసేసాను. నేను మారలేకపోతున్నాను అంటే, మీరు మారాల్సిన అవసరం కూడా లేదిక్కడ. అంటే నేనది చెప్పాలనుకుంటుంది. నేను చెప్తుందయితే మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో స్ట్రెంగ్త్ గురించి పర్టిక్యులర్‌గా అంటే మీకెలాంటి ట్రైట్స్ ఉన్నాయి, అలాంటి ట్రైట్స్ ఉన్నాయని ఏం చెప్పట్లేదు. ఓన్లీ ట్రైట్ నాకు కనిపించిందే నేను చెప్పాను. సో, మీరేంటంటే ఇంక దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు మీలా ఉండండి. కరెక్ట్‌గా ఉండండి. అండ్ మీరు కొన్ని సాక్రిఫైసెస్, కాంప్రమైజెస్, అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నట్టయితే దానికి కూడా మీరేంటంటే రిగ్రెట్‌గా ఫీల్ అవ్వద్దు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే దానివల్ల మీరేం సాధించట్లేదు అని కూడా మిమ్మల్ని మీరు ఒక వీక్ పర్సన్‌లా కన్సిడర్ చేయొద్దు. ఎవరైనా మిమ్మల్ని వీక్ పర్సన్ అన్నా సరే మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఇలా ఉండడం అనేది కష్టం అని తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇంకా మీ వీక్‌నెస్ విషయానికొస్తే నాకేమనిపిస్తుందంటే మీరు
అంటే ఎమోషనల్ పర్సన్ అండి. నిజానికి మీరేంటంటే ఒక పర్సన్ విషయంలో కాదు, ఒక సిట్యుయేషన్‌లో కాదు, అంత ఈజీగా మిమ్మల్ని మీరు చేసుకోలేరు. అంత ఈజీగా మీరేంటంటే నో చెప్పలేరండి. అంటే ఎదుటి వ్యక్తులకి కంఫర్ట్ ఇవ్వడం కోసం మిమ్మల్ని మీరు ఎంతైనా ట్రబుల్ చేసుకోవడం లాంటిది ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ అదే మీ స్ట్రెంగ్త్ అని నేను చెప్పాను. ఇప్పుడు అదే మీ వీక్‌నెస్ కూడా. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పర్సన్ కోసం మీరు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యొచ్చండి. దానికోసం మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవచ్చు. బట్ బియాండ్ ఎప్పుడు ఏది చేయకూడదు. అంటే మీరు చేస్తుంది ఎలా ఉందంటే, ఆ పర్సన్ ఆర్ ఆ సిట్యుయేషన్ మీకు ఇంపార్టెంటు అనుకుంటే మీరు ఎంత దూరమైనా వెళ్తున్నారు. సో, ఆ దూరంలోని కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చేంత వెళ్తున్నారనమాట. ఇది మీకు తెలుస్తుంది. కానీ ఇది మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే అది ఎందుకు అంటే మీ పవర్‌ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. మీరేంటంటే వేరే వాళ్ళ పవర్‌తోని థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ ఎనర్జీ మీరు పిక్ చేసుకుంటున్నట్టే. సో, వాళ్ళ ఎనర్జీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరు కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, మీరు స్టేబుల్‌గా ఉండలేకపోవడం కానీ, అంటే మీ పరిస్థితి ఎలాంటిదంటే ఒక పర్సన్‌కి నో చెప్పారనుకోండి సపోజ్, ఆ నో చెప్పినందుకు చాలా బాధపడతారు. ఎందుకలా చెప్పాం, అనవసరంగా చెప్పాం, చెప్పకుండా పోనీ మనమే ఏదో కష్టపడాల్సింది, మనమే ఏదో ప్రయత్నం చేయాల్సిందే అని ఫీల్ అవుతారు. ఒకవేళ యెస్ చెప్పారనుకోండి, ఎందుకు యెస్ చెప్పాం? యెస్ చెప్పకుండా అంటే ఊరుకోవాల్సింది. మనకెందుకు? మనకి ఏంటి ఇక్కడ అవసరం? అని అలా. అంటే చెప్పాను కదండీ! మీరు ఏంటంటే ఇలా తీసుకోలేకపోతున్నారు. అలా కూడా తీసుకోలేకపోతున్నారు. చాలా వీక్‌గా ఉన్నారండి. అంటే మీలో చేంజెస్ అయితే రావాలి. నేను చెప్తున్నాను కదా! ఒక పర్సన్ అయినా, ఒక సిట్యుయేషన్ అయినా ఇంపార్టెంట్ అనుకుంటే చేయాల్సినంత వరకు చేయొచ్చు. బట్ బియాండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అంటే మరి ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతున్నారు. ఈ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోవడం వల్ల మీ లైఫ్‌లో ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. ఇప్పుడు ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ యెస్ చెప్పాలి అనేది తెలిస్తే అక్కడి వరకే మీరుంటే మీరు ఇలా సఫర్ అవ్వరు, ఆ ట్రబుల్స్ ఫేస్ చేయరు. వాళ్ళకి కూడా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు. సో, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు స్టాండర్డ్‌ని మెయింటైన్ చేయడం కంటే, మీ స్టాండర్డ్‌ని వాళ్ళు పెంచుతారు కాబట్టి, మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండాలి. వాళ్ళు అనుకున్న ప్రకారమే మీరు ఉండాలి. అంటే సాటిస్ఫై చేయాలి వాళ్ళని అనుకోని మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇది కాంప్లికేట్ అయిపోతుందండి. అటు ఆ వ్యక్తికి కాంప్లికేట్ అయిపోతుంది. మీకు కాంప్లికేట్ అయిపోతుంది. ఇఫ్ మీరు చెయ్యరు, మీ వల్ల అవ్వదు అని మీరు అంటే ఎక్కడి వరకు మీకు అవుతుందో అక్కడి వరకు చేసి, ఇంక అవ్వదు అన్న దగ్గర అవ్వదు అని చెప్పేస్తే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు. వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. బట్ మీరిక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసి వాళ్ళేమనుకుంటున్నారంటే, మీరు కావాలని మానిప్యులేట్ చేస్తున్నారు, మీరు మిస్‌లీడ్ చేస్తున్నారు అని చెప్పి మీరేంటంటే, వాళ్ళ దృష్టిలో ఒక నెగెటివ్ పర్సన్‌గా పోర్ట్రే అవుతున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పిన సిట్యుయేషను. మీరు మంచి చేసినా మాటలు పడుతున్నారు. మీరు చేయాలనుకుంది చేయలేక ఫెయిల్ అయిపోయినా మాటలు పడుతున్నారు. సో, ఇదంతా ఎందుకు? ఇది మీ వీక్‌నెస్ వల్లే. ఆఫ్‌కోర్స్ నేను చెప్పాను కదా! మీ స్ట్రెంత్, వీక్‌నెస్ 2 కూడా ప్యారలల్‌గా ఉన్నాయండి. స్ట్రెంత్ ఏంటంటే, ఎదుటి వ్యక్తుల విషయంలో మంచి చేయాలనుకోవడం, దానికోసం సాక్రిఫైసెస్ చేసుకోవడం అండ్ కరెక్ట్ పర్సన్‌లా ఉండడం ఇవంతా స్ట్రెంత్ అండి. సో, కొన్ని సార్లు రిగ్రెట్ అవుతున్నారులెండి. అలా ఉండడం వల్ల కొంత మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అండ్ వ్యక్తుల మాటలు కూడా కొంచెం ఎక్కువ అంటే వింటుండడం కూడా జరుగుతుంది. బట్ స్టిల్ మీ వర్క్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు చేయాల్సింది చేస్తున్నారు. అదంతా ఓకే. ఇంక వీక్‌నెస్ విషయానికొచ్చేసరికి ఎలా ఉందంటే, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. ఈ అతి చేయడం అనే కాన్సెప్ట్ ఏంటంటే, అది మంచితనంగా ఉండదండి. మేబీ వర్కౌట్ అయితే మంచితనం అనే అంటారు. వర్కౌట్ అవ్వకపోతే బ్లేమ్ కూడా చేస్తారు. అంటే వీళ్ళు మానిప్యులేటివ్, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు సింపథీ గేమ్స్ ప్లే చేస్తున్నారు. ఇలాంటివన్నీ వస్తాయండి. ఇప్పుడు మీకు జరుగుతుందదే. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. 2 కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇవి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి కానీ, మీ వీక్‌నెస్‌ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ వీక్‌నెస్ మీద మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే మీరు మీ వీక్‌నెస్ మీద వర్క్ చేయకపోతే, దీనివల్ల ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడతారు, మీరు పడతారు. నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు, ఏంటి అనేది. మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పడం కూడా వేస్టే. సో, ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఇక నుంచైనా సరే మీరు కొంత నార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు చాలా కష్టాలు పడ్డారండి ఫస్టు. సో, ఈ కష్టాలు పడిన తర్వాత, ఆ కష్టాల నుంచి బయటకొచ్చిన తర్వాత మీకు అంటే కొన్ని థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అయ్యాయి. సో, ఫైనల్‌గా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి. సో, మీ లైఫ్ నార్మల్ అయ్యింది అని మీరు అనుకున్నారు. సో, ఇలా అనుకోని మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్న ఈ ప్రాసెస్‌లోని కొన్ని సిట్యుయేషన్స్‌లో మళ్ళీ ట్రాప్ అయిపోయారండి. ఇలా ట్రాప్ అయిపోవడానికి కారణం ఏంటంటే మీ ఆలోచనలు, మీరు తీసుకున్న డెసిషన్సే. అవి ఇక్కడ నేను చెప్పాను కదా! మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయడం, ఇన్వాల్వ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం. అండ్ మీరేంటంటే ఎక్కడైతే మాట్లాడకూడదో అక్కడ మాట్లాడడం. అంటే కొన్ని చేశారు. సో, మీ ఓన్ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోయారు. సో, బయటికి రావాలి అని ప్రయత్నాలైతే చేస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్‌లో. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజైతే మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారో, ఏ రోజైతే మీరు స్టెబుల్‌గా ఉంటారో, ఏ రోజైతే మీలో కొన్ని చేంజెస్‌ని మీరు క్లియర్‌గా తీసుకొస్తారో, అప్పుడే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. మీకు న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మీరు ఏదైతే అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో పర్టిక్యులర్‌గా ఈ పర్సన్స్ విషయంలో కాదు, ఒక సిట్యుయేషన్‌లో కాదు, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం లాంటివి. సో, ఇవన్నీ కూడా మీరేంటంటే కొంచెం కష్టమైనా సరే మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇలా ఉండడం వల్ల కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు. కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారులెండి. కాకపోతే పెయిన్ అనేది ఎక్కువగా ఉంది కదా! అది మీకు తెలుస్తుంది కదా! నేను చెప్పడానికేముంది. సో, మీ పద్ధతిని కొంచెం మార్చుకోండి. అంటే మరీ మొత్తానికే మారిపోవాల్సిన అవసరం లేదు కానీ, మీరు ఇలా ఉండడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు కాబట్టి, సో, కొన్ని మార్చుకుంటే మీకే మంచిదండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం మరి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రెంత్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాం. మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అసలిప్పుడు మీ స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఈ స్ట్రెంత్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్నయినా అంటే కంట్రోల్ చేయగలరు అని మిమ్మల్ని మీరు ఫస్ట్ బిలీవ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళ మీద వాళ్ళకి ఆ ట్రస్ట్ ఉంటే తప్ప. అండ్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు అంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో అప్పుడే ఎలాంటి సిట్యుయేషన్ అయినా కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ సిట్యుయేషన్ కూడా ఎవరి కంట్రోల్‌లోకి కూడా అంత ఈజీగా రాదండి. ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళే సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతారు. సో, మీరు కూడా అంతే. మీలో కొన్ని చేంజెస్ అనేవి రావాల్సిన అవసరం మేబీ ఉంది. అందుకే అంటే నేను ఒక ఇండికేషన్‌గా అలాంటి కార్డ్‌ని పెట్టాను. అసలిప్పుడు చూద్దాం మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటి అనేది యూనివర్స్ ప్రకారం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక బ్యాలెన్స్‌డ్ పర్సన్ అండి. ఎమోషనల్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. కొంచెం కోపం ఎక్కువే. బట్ స్టిల్ మీరేంటంటే గుడ్ పర్సన్ అండి బై హార్ట్. సో, అది మీ స్ట్రెంగ్త్ అనే చెప్తాను నేను. అంటే ఒకటి కోపం అనేది అంత మంచిది కాదు. బట్ అది ఓవర్ అయినప్పుడు మంచిది కాదు. కొంతమందేంటంటే ఆ కోపంలో ఆ టైంకి ఏదో ఒక మాట అనేస్తారు కానీ తర్వాత మనసులో అయితే ఏం పెట్టుకోరు. అది అన్నిటికంటే మంచిది. ఇంకొంతమందేంటంటే మనసులో అన్ని పెట్టుకుంటారండి. బయటికి ఏం మాట్లాడరు. టైమొచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బట్ మీదైతే ఆ రకం కోపం కాదు కాబట్టి ఇది డెఫినిట్‌గా స్ట్రెంగ్తేనండి. ఎందుకంటే మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేసిన తర్వాత ఇంక మనసులో ఏం ఉండదు కాబట్టి మీరు అంటే పర్సనల్‌గా ఎవరికీ ఏ ప్రాబ్లమ్స్ తీసుకురారు. అండ్ వేరే వ్యక్తులు కూడా మీ ఇంటెన్షన్స్ అర్థమైపోవడం వల్ల వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అన్నమాట. సో, డెఫినిట్‌గా ఇదైతే స్ట్రెంగ్తే. కాకపోతే ఎప్పుడైనా సరే ఓవర్‌గా వస్తుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మాత్రం మంచిది కాదండి. సో, నాకేమనిపిస్తుందంటే ఓవరాల్‌గా చూసినట్టయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. బట్ ఎమోషనల్ పర్సన్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్కర్ అన్నమాట. చాలా అంటే ఒకటి కావాలి, ఒకటి మీది దానికోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే లాస్ట్ వరకైనా ఫైట్ చేస్తారండి. మీలాగా ఏంటంటే మిగతా వాళ్ళు ఉండలేరు. మేబీ ఎక్కడైనా డ్రాప్ అయిపోవచ్చు. బట్ మీరు మాత్రం ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ మీ లైఫ్‌లో ఇంకా ఇంకా చూస్తారు. సో, అసలు వద్దు ఇంకా డ్రాప్ అయిపోవడం బెటర్ అని ఎవరైనా చెప్తున్నా మీరేంటంటే లాస్ట్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకుందాం అనే టైపు. సో, అలాంటి నేచర్ అనేది
చాలా తక్కువ మందికి ఉంటది. సో, ఇది స్ట్రెంగ్తేనండి. ఎందుకంటే దీనివల్ల మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది. మీరు చాలా ఫైట్ చేశారు. అంటే ఆ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది మీలో ఉందండి. సో, అది స్ట్రెంగ్తే. దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే నిజంగానే మీ లైఫ్‌లో మీరు చాలా అచీవ్ చేస్తారు. ఇప్పటివరకు అచీవ్ చేసే ఉంటారు. బట్ వచ్చే రోజుల్లో కూడా ఇది మీ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల మీరు ఇంకా ఇంకా అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే కొంచెం పేషెన్స్ తక్కువండి. మీరు గుడ్ పర్సన్, అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడో కానీ అంటే ఎలా చెప్పాలంటే పేషెన్స్ తక్కువ అని ఎందుకన్నానంటే, మీరు ఎఫర్ట్స్ పెడతారు, మీరు ఫైట్ చేస్తారు, అంతా చేస్తారు. జస్ట్ ఆ టైంలో పేషెంట్‌గా ఉండలేకపోతుంటారు. అంటే అప్పటి వరకు చేస్తారండి. అప్పటి వరకు చాలా ఓపికగా, ఓర్పుతో మొత్తానికి మీకిచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడతారు. చాలా రకాలుగా ట్రై చేస్తారు. బట్ ఆ లాస్ట్ మూమెంట్‌లో అంటే అక్కడి వరకు వస్తుంది. ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సుంది అన్న దగ్గర మేబీ మీరేంటంటే అంత వెయిట్ చేయలేకపోవడం కానీ, అంత కమిటెడ్‌గా ఉండలేకపోవడం కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ దాని అర్థం ఏంటంటే మీరేంటంటే ఒక కమిటెడ్ పర్సన్ కాదు, లేకపోతే మీకు పేషెన్స్ లేదు అని కాదు కానీ, స్టిల్ ఎక్కడైతే ఆ పేషెన్స్ అవసరమో జస్ట్‌లో అక్కడ మాత్రం కొంచెం మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేరు. దానివల్ల కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం కూడా జరిగింది. సో, అది కొంచెం చేంజ్ చేసుకోండి. ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీ స్ట్రెంత్ ప్రకారం మీరేంటంటే ఏదైనా చేయగలరు. అండ్ ఏదైనా సరే మీకు ఫేవర్‌లో వర్కౌట్ చేసుకునే అంత ఎబిలిటీ అయితే మీకుందండి. అంటే వ్యక్తులు కూడా మీతో కోఆపరేట్ చేయగలరు. అలాంటి ఎబిలిటీ మీకుంది. అంటే మీకు తెలుసా అండి. ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా ఫైట్ చేయాలి? స్ట్రగుల్ అయితే ఉంటది. బట్ స్టిల్ స్ట్రగుల్ తీసుకునే టైపేనండి. అవాయిడ్ చేసే టైప్ కాదు. మీకొక డ్యూటీ ఇస్తే మీరది పెర్ఫార్మ్ చేసే వరకు దాని నుంచి తప్పించుకోవాలని చూడరు. మిగతా వాళ్ళైతే తప్పించుకోవాలని చూడొచ్చు. బట్ మీరైతే ఆ టైప్ కాదు. 100% వన్స్ ఒప్పుకోకపోతే లేదు కానీ ఒప్పుకున్న తర్వాత ఇంకా మీ వరకు చేయాల్సింది చేసేస్తారు ఆ టైపు. సో, ఆఫ్‌కోర్స్ మరి ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వ్యక్తులతో ప్రాబ్లమ్స్ రావడం కానీ, కొంత జెలసీ కానీ ఇలాంటివి కూడా ఉంటాయండి. అంటే అందరూ ఒకేలా ఉండరు కదా! సో, అలాంటి అటెన్షన్‌ని కూడా మీరు డ్రా చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా అవి కూడా మీరు ఫేస్ చేయగలరు. అంటే మీకు అంత స్ట్రెంగ్త్ ఉందండి. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో, మీకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్‌తోని మీరు ఒక కెరియర్‌నైనా పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేయగలరు. ఆర్ మీ ఫినాన్షియల్ స్టేటస్‌నైనా మీరు చేంజ్ చేసుకోగలరు. మీకలాంటి ఎబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ ఒక సిట్యుయేషన్ మెస్ అప్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్‌లోకి తీసుకురావడం అనేది అందరికీ ఉండే ఎబిలిటీ కాదు. మీకదుంది. సో, ఇవన్నీ మీ స్ట్రెంగ్త్‌గానే మీరు కన్సిడర్ చేయాలండి. మీరేంటంటే, మీ లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా సరే, వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరే అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలరు. ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే ఇవన్నీ పెద్దవైపోతాయి. బట్ సిట్యుయేషన్స్ మీ చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగాను ఎలా అయినా సరే అవి సెటిల్ అయిపోతాయి. ఇక్కడి నుంచైనా సరే మీలో ఎవరైనా సరే వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ, వాళ్ళేదో మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయాలి అని అనుకుంటున్నట్టయితే, అలాంటివన్నీ మానేయండి. ఎందుకంటే, మీరే ఒక స్ట్రాంగ్ పర్సన్ అండి. మీకు ఇంకొకళ్ళు సపోర్ట్ చేసేదేంటి? వన్స్ మీది మీరే కానీ సార్ట్ ఔట్ చేసుకుంటే, అప్పుడు మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. మనమే చేసేసుకున్నాం అని. బట్ మీరెక్కడా కూడా ఆ ఛాన్స్ అనేది రీసెంట్ టైమ్స్‌లో తీసుకోవట్లేదేమో. బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. మీ లైఫ్‌లోని అంటే మీరు ఎందుకో కానీ ఎనిమిటీ పెంచుకుంటున్నారు వ్యక్తులతోని. ఎందుకో కానీ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా వర్కౌట్ చేయలేకపోతున్నారు అని లోగా ఫీల్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్‌గా వెళ్తున్నారు, కరెక్ట్‌గా ఉంటున్నారు. అండ్ మీరేంటంటే కష్టపడి చేయగలరు ఏదైనా. అండ్ స్మార్ట్ వర్క్ కూడా చేయగలరు కాబట్టే అలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ దాని అర్థం ఏంటంటే మీరు వీక్ పర్సన్ కాదండి. మీరు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టే అలాంటివన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అలాంటి వాటి కోసం అని చెప్పి వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మీకు చేసేదేం లేదు. బట్ మీరేంటంటే మీ ఓన్‌గా అలాంటివి ఫైట్ చేసి మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటే ఆఫ్‌కోర్స్ మీ ఎబిలిటీ అనేది అందరికీ తెలుస్తుందండి. అండ్ ఇంకొకటేంటంటే ఇఫ్ వేరే వ్యక్తులు మీరు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం తప్ప వాళ్ళ వల్ల మీకు ఏ యూజు ఉండదండి. సో, అలాంటివి మానేయండి. అండ్ చెప్పాను కదా! అంతవరకు కష్టపడుతున్నారు. జస్ట్‌లో ఆ మూమెంట్ దగ్గర ఎందుకో కానీ పేషెన్స్‌తో ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే చెప్పాను కదా! మీరేంటంటే ఆ మూమెంట్‌లోనే జస్ట్ కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే
కంప్లీట్‌గా సెట్ అయిపోతుందండి. ఈవెన్ మీ వీక్‌నెస్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారండి. దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరిగిపోయాయి. అక్కడి నుంచి మీరేంటంటే, ప్రతి సిట్యుయేషన్‌లో కూడా మీ వర్క్ మీరు చేయాల్సింది చేస్తున్నారు కానీ, కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఇంకా డౌట్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా మీరేంటంటే, ఎందుకో కానీ లోగా ఫీల్ అవుతున్నారు. నాకలా అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీరేంటంటే అన్నీ చేయగలరు. యాక్చువల్‌గా మీరే చేయగలరు. మీరు చేసిన దాన్ని కూడా మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు గ్రోత్ అనేది వెంటనే కనిపించకపోయినా అట్‌లీస్ట్ మీరు చేసింది ప్రోగ్రెస్ అనేది ఉండాలి కదా! సో, ఆ ప్రోగ్రెస్ అనేది వెంటనే కనిపించకపోయినా మీరెక్కడో రాంగ్ చేసేసారేమో, మీరు అలా చేయకుండా ఉండాల్సిందేమో, మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయలేదేమో, అలా మీరేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. దానివల్ల మీరేంటంటే తెలియకుండానే మీకు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, కొన్ని థింగ్స్‌ని ఇన్ టైమ్‌లో వర్కౌట్ చేసుకోలేకపోవడం కానీ జరుగుతుంది. అంటే ఒకటి మనం చేసిన తర్వాత ఔట్‌కమ్ అనేది ఎలా అయినా రావచ్చు. మన వైపు నుంచి మనం కరెక్ట్‌గా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇఫ్ మీరు కరెక్ట్‌గా చేశారు అని మీరు బిలీవ్ చేసినప్పుడు ఎందుకంటే చేస్తున్నప్పుడు మీకు తెలుస్తది కదా! మీరు కరెక్ట్ చేస్తున్నారో, రాంగ్ చేస్తున్నారో. ఇఫ్ కరెక్ట్‌గా చేసిన తర్వాత ఇంక అక్కడ డౌట్ పెట్టుకోవడానికి ఏముంది? రిజల్ట్ రావడానికి టైం పట్టొచ్చు. అన్నీ ఒకేసారి జరిగిపోవు కదా! ప్రోగ్రెస్ అనేది వెంటనే కనిపించదండి. అందులోకి ఏమైనా కొన్ని చేస్తున్నప్పుడు వెంటనే అవి తెలీదు. లాంగ్ రన్‌లో తెలుస్తాయి. సో, మీరేంటంటే మరి ఆ టైం అనేది ఇవ్వకుండా మీరు ఏదో చేసేయాలి అని రష్ అయిపోతే, అదేదో మార్చేయాలి, ఇలా కాదు అలా చేయాలి అనుకోని రష్ అయిపోతే ఏది జరగదండి. సో, చేంజెస్ అయితే ఆ రకంగా మీలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని అలాంటి చేంజెస్ వస్తే మాత్రం మీ లైఫ్‌ని మీరు ఓవరాల్‌గా సెట్ చేసుకున్నట్టే. వీక్‌నెస్ అంటూ ఏం లేదు కానీ, చెప్పాను కదా! మీరు చేసింది మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. డౌట్ పడుతున్నారు. సో, అలా డౌట్ లేకుండా కాన్ఫిడెంట్‌గా చేయడం ఒకటి ఇంపార్టెంటు. రష్ అయిపోకుండా పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే వన్స్ ఒకటి చేశారు అంటే అది వర్కౌట్ అవుతది అని మీరింకా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాలండి. మీకు అలాంటి ఒక క్లారిటీ కానీ, కమిట్మెంట్ కానీ ఉండాలి. అప్పుడే మీ లైఫ్‌లోని మీరేంటంటే గుడ్ చేంజెస్‌ని చూస్తారు. ఎందుకంటే ఏదైనా సరే దాని ఓన్ పేస్‌లో జరుగుతుందండి. మీరు అనుకోగానే జరిగిపోదు. సో, ఆ టైం అనేది మీరు కూడా ఇవ్వాల్సుంటుంది. ఆ టైం ఇవ్వకుండా నేను కరెక్ట్‌గానే చేశాను. అయినా ఇలా అయిందేంటి? ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? ఇప్పుడు నేనేం చేయాలి? అనుకోవడం వల్ల కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే మెస్సప్ అయిపోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదండి. ఆర్ అంటే మీకు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళుంటారో వాళ్ళని మీరు ఎందుకో కానీ ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కొంచెం అంటే ఎలా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మీరు డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. గుడ్ ఏది, బ్యాడ్ ఏదని. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేయడంలాగా జరుగుతుంది. సో, ఇది కూడా వీక్‌నెస్ అనే నేను చెప్తాను. సో, అది కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేకపోవడం అనేది చాలా ప్రాబ్లమ్ అండి. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందంటే మీ పాస్ట్ ట్రామా. పాస్ట్‌లో మీరు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినవి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో, అక్కడి నుంచి మీరేంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. సో, మీలో క్లియర్‌గా కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ఆ చేంజ్ రావాలి అంటే మీకు ప్లానింగ్ ఉంది. అండ్ మీరు కరెక్ట్‌గా కూడా ఇంప్లిమెంట్ చేయగలరు. బట్ స్టిల్ అంటే ఆ చేంజ్ కోసం అని చెప్పి మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. అది కొంత మారితే మాత్రం థింగ్స్ బెటర్ అవుతాయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీ లైఫ్‌లో మీరు చెప్పాను కదండీ! కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. కొన్ని ఛాలెంజెస్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నా వాటి నుంచి బయటకి రాలేకపోతున్నారు. మీరు ట్రై చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. అయినా రాలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌తో మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ గురించి మీకు క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇది పాస్ట్ ట్రామా వల్లే. సో, కొంచెం ఏమైనా సరే మీరు అంటే కాదు ఇదే ఆన్సరు. దీని ప్రకారం మనం మూవ్ అవుదాం. అంటే లాంగ్ రన్‌లో అయినా మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చు. అది చేంజ్ అవ్వచ్చు. మన వైపు నుంచి మనం కరెక్ట్‌గా చేయాల్సింది చేశాం కదా! అని మీరు బిలీవ్ చేస్తే న్యూ బిగినింగ్స్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతాయండి. ఆర్ అట్‌లీస్ట్ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో, ఏమైనా సరే అంటే మీ మైండ్ సెట్‌ని కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మీరు ఏదైనా చేయగలరు. కానీ మీ మీద మీకు కొంత కాన్ఫిడెన్స్ లేకపోవడం, పాస్ట్‌లో మీరు కొన్ని ఫేస్ చేసినవి మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం, దానివల్ల మీరెందుకో ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం. అంటే అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, కొంచెం మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేసి అంటే
ప్రతిదీ కూడా క్లియర్ చేసుకొని మీ ఆన్సర్స్ తోని మీరు అగ్రీ అయ్యి దాని ప్రకారం కూడా సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసి మూవ్ అయితే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుందండి. అదైతే నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.